హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం నువ్వుల లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక ప్యాన్లో 3/4 బౌల్ వరకు నేను నువ్వులు తీసుకున్నానండి. ఇక నువ్వులను అయితే లో ఫ్లేమ్లో అయితే వేడి చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ ఫ్రై అవుతున్నప్పుడు నువ్వులు చిట్పట్ అన్నప్పుడే ఇంకా దింపేయాలి. దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం. మరొక ప్యాన్ పెట్టి అందులో సేమ్ క్వాంటిటీ బెల్లం అయితే వేసుకోవాలండి. సో ఇదైతే లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. బెల్లం అయితే కరగాలండి మొత్తంగా. ఇందులో నేను వాటర్ అయితే అసలు యూజ్ చేయట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం కరుగుతుంది. కరిగినప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా, అదైతే వేసేసుకోవాలి. ఇలాగ వేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి. ఇక చూస్తున్నారు కదా, ఇదైతే మొత్తం కలిపేసేయాలండి. ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చిన్నపిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు. ఇక వాళ్ళ కోసం ఏదో ఒకటి ప్రిపేర్ చేయడం, అదేదో మనం ఈ లడ్డే ప్రిపేర్ చేసి ఎవ్రీడే ఒకటొకటి ఇవ్వడం వల్ల వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అండ్ ఇది అయితే కలపడం అయిపోయిందండి. సో చూస్తున్నారు కదా, ఇక దీన్ని అయితే మనం ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక మనం ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, అదైతే వేసేసుకోవాలి మొత్తంగా. ఇలాగ వేసుకొని కొద్దిగా అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాగ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల కాస్త చల్లారుతుంది కూడా. ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం మాత్రం లడ్డులాగా ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే ఫింగర్స్కి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా వీటిని అయితే కొద్దిగా తీసుకొని లడ్డులాగా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి. చల్లారిన తర్వాత అయితే మొత్తం గట్టి పడిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే లడ్డులాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక సమ్మర్లో ఏదో ఒకటి ఇవ్వడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నువ్వుల లడ్డు ఇవ్వడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, ఎవ్రీడే ఒకటి ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. అండ్ సమ్మర్ కాబట్టి ఇది కొంచెం హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి చూసి ఇవ్వండి. అండ్ ఎవ్రీడే ఒకటి ఇస్తే చాలు. అండ్ ఇదైతే ప్రిపేర్ అయిపోయిందండి. చాలా సింపుల్ గా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.